ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మేము ఈ రోజు కూడా నానమ్మ దగ్గరికి వెళ్ళి కథ వింటూ నిద్రపోతాం. గుడ్ నైట్ నాన్న. గుడ్ నైట్ అమ్మా. గుడ్ నైట్. మీరొక్కరే కష్టపడుతున్నారు. నేను చేయగలిగే వర్క్ ఉంటే చెప్పండి, చేస్తాను. పర్వాలేదు లక్ష్మి, నీకు నిద్ర వస్తే పడుకో. మిమ్మల్ని వదిలేసి నేను ఎలా నిద్రపోతాను? ఇంపార్టెంట్ టెండర్ ఈ నైట్కి కంప్లీట్ అవ్వాలన్నారు కదా. ఇద్దరం కలిసి వర్క్ చేస్తే త్వరగా కంప్లీట్ అవుతుంది. ఓకే లక్ష్మి, ఈ పేపర్స్ ఆర్డర్లో ఒక్కొక్క పేజీలో అమౌంట్ టాలీ చేసి వాల్యూ ఎంతో చెప్పు, నేను ఇక్కడ ఎంటర్ చేస్తాను. వాళ్ళు ఇంకా పడుకోలేదు. ఆ ఫైల్ కొట్టేసేదెలా? ఆ ఫైల్ వర్క్ ఇంకా పూర్తవలేదా ఆంటీ? మనం ముందే తీసి ఉపయోగం లేదు. ఆల్రెడీ 10 అవుతోంది. వాళ్ళు పడుకునేసరికి అర్ధరాత్రి అవుతుందేమో. మనం ఫైల్ కొట్టేయడానికి మిడ్ నైటే మంచి ముహూర్తం. అర్ధరాత్రి దొంగతనం చేద్దామని ఆరితేరిన దొంగల భలే చెప్తున్నావు మనీషా. మీకు మీ కోడల్ని ఇంట్లో నుంచి పంపించేయడం కావాలా, లాజికల్ కావాలా? నా దరిద్రపు కొడలు పోవడమే కావాలి. అయితే పదండి, ఇప్పుడు వెళ్ళి నైట్ వద్దాం. ఉమ్. ఏమండి, నైట్ 1 o'clockకి అలారం సెట్ చేస్తున్నాను. అంత లీగల్ అవడం ఎందుకు? అత్తే స్మార్ట్ వాచ్ ని అంతే స్మార్ట్ గా కొట్టేయాలి కదండి. ఆ టైంలో అయితే మామ్ వాచ్ స్మార్ట్ గా కాదు, సింపుల్ గా కొట్టేయచ్చు. అదేలా అండి? ఆ టైంలో మామ్ గాఢ నిద్రలో ఉంటుంది. పక్కన పిడుగులు బండా లేవదు. పడుకునే ముందు మామ్ తన స్మార్ట్ వాచ్ తీసి టీపై మీద పెడుతుంది. ఇలా వెళ్ళి అలా తీసుకొచ్చేయచ్చు. బగ్ ఫిక్స్ చేసి మళ్ళీ అక్కడ పెట్టేయడమే. అయితే రేపటి నుంచి మనీషా అత్తయ్యలు మాట్లాడుకునే ప్రతి మాట మనం వినొచ్చన్నమాట. అవును, వాళ్ళ ప్రతి ప్లాన్ని మనం తెలుసుకోవచ్చు. వదినికి ఏ ఆపద రాకుండా మనం కాపాడుకోవచ్చు. ఈ ఫిగర్ సరిగ్గా లేదు, ఇంకొకసారి చూడండి. ఇది తలనొప్పిగా ఉందా అండి? లేదు లక్ష్మి, నువ్వు వర్క్ షేర్ చేసుకుంటుంటే చాలా హ్యాపీగా ఉంది. అది నా బాధ్యత అండి. ఈ కడియాలేమో గాని మనం ఇంత దగ్గరగా ఇంత ఎక్కువసేపు ఎప్పుడూ లేం. నిజమేనండి, అంతా సీతారాముల దయ. పిల్లల దయ కూడా. మనకి ప్రైవసీ ఇవ్వాలని వాళ్ళు కావాలని అమ్మ దగ్గరికి వెళ్ళారు. దేవుడా, ఈ దగ్గరతనం ఎప్పటికీ దూరం అవ్వకూడదు. మీకు నిద్రొస్తున్నట్టుంది, పడుకోండి. వర్క్ అయిపోయిందిగా. ఈ పేపర్స్ ఆర్డర్ వైజ్ ఫైలింగ్ చేయాలి లక్ష్మి. నేను చేస్తాను, మీరు పడుకోండి. పర్లేదు, నేను చేస్తాను. మనల్ని ఆ దేవుడే కలిపాడండి. ఏ దెయ్యాలు మనల్ని విడదీయలేవు. ఇంకెంతసేపు ఆంటీ? టైం 1 గంట కావస్తోంది. త్వరగా రండి.
ఆంటీ ఈ గెటప్ లో మీరచ్చం ముసుగు దొంగలా ఉన్నారు. ఎందుకే నాతో ఈ గెటప్ ఎందుకు వేయించినట్లు? ఫైల్ మీరే కొట్టేయాలి కాబట్టి. అంటే నువ్వు రావా? ఒక్క పనికి ఇద్దరెందుకు ఆంటీ? ఇంతకీ ఫైల్ దొంగతనం కేసులో జానుని ఎలా ఇరికిస్తున్నావు? సింపుల్. ఇంట్లో ఫైల్ పోయింది అనగానే ఆటోమేటిక్ గా అందరూ మన మీద పడతారాంటీ. అలా కాకుండా ఆ దృష్టిని పక్కకు షిఫ్ట్ చేయాలి అంటే ఇంట్లోకి ఒక ముసుగు దొంగ వచ్చినట్టు సీసీ కెమెరాలో రికార్డ్ అవ్వాలి. అందుకే మీకు ముసుగు వేశాను. ఓహో, అంటే ఇంట్లో అందరూ నన్నొక్కదాన్నే టార్గెట్ చేయాలని ప్లాన్ చేసావా? ముసుగులో మిమ్మల్ని ఎవరు గుర్తుపడతారా ఆంటీ? మీ ఫేస్ ఎవరికి కనిపించదు కదా. మీరు ఫైల్ కొట్టేసి ఇంటి బయట సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యేలాగా వెళ్లి ఫైల్ బయటికి చేరవేసి సీసీ కెమెరాలు లేని వైపు నుంచి ఇంట్లోకి రండి. పొద్దున ఆ ఫైల్ పోయిందని మిత్ర అనగానే నైట్ ఎవరో ముసుగు మనిషి ఇంట్లోకి వచ్చి ఫైల్ తీసుకువెళ్లాడు, అది జాను మనిషి అని జాను మీద వేసేద్దాం. ఐడియా బాగుంది, కానీ నింద మొత్తం జాను మీద పడితే లక్ష్మికి ఎలా శిక్ష పడుతుంది? సింపుల్. ఫైల్ లాకర్లో లేదు, లక్ష్మి పిల్లో కింద ఉంది. మీరు అలా వెళ్ళి అలా ఫైల్ ఎత్తుకొచ్చేయండి. లక్ష్మి తల కింద ఫైల్ కొట్టేశారు కాబట్టి లక్ష్మి కూడా శిక్ష పడుతుంది. భలే ప్లాన్ చేసావు మనీషా, నువ్వు సూపర్. సరే, ముందు వెళ్ళి ఆ ఫైల్ సంగతి చూడండి. జాగ్రత్త, ఆచి తూచి అడుగు వేయండి. అలాగే. నేను వేసే ప్రతి అడుగు ఆ జానుని ఇంటి నుంచి బయటికి పంపించే అడుగు. సరే, వెళ్ళండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.